శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 19వ అధ్యాయానికి స్వాగతం పలుకుచు మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. ఈరోజు మాఘబహుళ చవితి. మాఘబహుళ చవితి అంటే దీన్ని సంకటహర చతుర్థి అని మనం అంటాం. ఈ సంకటహర చతుర్థి తాలూకా విషయం చెప్పుకొని అప్పుడు మనం అధ్యాయంలోకి కథలోకి వెళ్దాం. మనకి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు మాత్రమే వినాయక పూజ చేసే అలవాటు ఉంది అందరికీ కూడా. వాస్తవానికి ప్రతి నెలలో 2 చతుర్థులు కూడా వినాయక పూజ చేయాలి. మనం చేసుకోవచ్చు కూడా. పూర్ణిమ మందు వచ్చే కృష్ణ చతుర్దశి నాడు చేసే వినాయక పూజను సంకటహర చతుర్థి అంటారు. అంటే ఎప్పుడు మాఘమాసంలో కృష్ణ చతుర్థి ముందు. అయితే ఈ అర్చన అన్ని రకముల కష్టాలని కూడా పోగొడుతుంది. సంకటహర చతుర్థి దీని పేర్లో ఉంది సంకటహరము. అంటే కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ కష్టాలన్నీ కూడా హరింప చేసేదే చతుర్థి. దీన్ని సంకటహర చతుర్థి అని అంటాం. అయితే ఇటువంటి కష్టాలను పోగొట్టి శుభ లాభాలను కూడా కలిగిస్తుంది. రాత్రికి చతుర్థి ఉన్ననాడు ఈ వ్రతాన్ని చెయ్యాలి. రాత్రికి చవితి ఉండాలి. పగలు ఉపవాసం ఉండి గరిక, మారేడు, పుష్పములతో షోడశోపచారాలు పూజలు చేసి గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్లను మొదలైన వాటిని మనం నైవేద్యం పెట్టాలి. వేరువేరుగా గణపతికి, చంద్రుడికి, చతుర్థి తిథికి, రోహిణి నక్షత్రానికి అర్ఘ్యం ఇయ్యాలి. ఈ అర్చన ఉదయం పూజ, పగటి ఉపవాసము, రాత్రి పూజ కలిగినది ఈ సంకటహర చతుర్థి. మహాగణపతికి సంబంధించిన ఉపాసన మంత్రములు, విధానాలు, వైదిక సాహిత్యం మొదలుకొని బహుళ వ్యాప్తమయ్యాయి. ఇవి గణాధిపత్యం అనేది సుప్రసిద్ధం, అందరికీ తెలిసిన విషయమే. గణపతి అనుగ్రహం చేత సకల కార్యాలు సానుకూలమవుతాయి, అన్ని సంకటాలు దూరమవుతాయి. ఇందులో సందేహం లేదు. కలియుగంలో గణపతి, దుర్గా వెంటనే అనుగ్రహించే దేవతలు వీరిద్దరూ కూడా. ఎవరు? దుర్గాదేవి, గణపతి. చతుర్థి గణపతికి ప్రీతి అయినటువంటి రోజు. ఈ తిథి నాడు ఆయన ఉద్భవించాడు. సృష్టికి హేతువైన పరబ్రహ్మం ఒక్కటే. అదే జగత్ కళ్యాణార్థమై గణపతిగా, విష్ణువుగా, శివునిగా, శక్తిగా, సూర్యునిగా, స్కంధునిగా వివిధ రూపాలను ధరించి ఒక్కొక్క నామం, ఒక్కొక్క రూపం, వాటి ఉపాసన విధానం ప్రత్యేక ఫలాలనిస్తాయి. అంటే ఒక్కొక్క రూపం, ఒక్కొక్క నామం వేరువేరుగా నిర్దేశింపబడి ఉన్నాయి. అంటే భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. కానీ ప్రతి చవితి గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి పార్వతీ పరమేశ్వరుని కుమారునిగా అవతరించిన రోజు. కానీ అంతకుముందే గణపతి ఉన్నాడు, ఆయనకు ఉపాసన ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ఆదిలో సృష్టి నిర్వహణకు కలిగే విఘ్నాలను చూసి భీతిల్లి పరబ్రహ్మను ప్రార్థించాడు. ప్రణవస్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాలను నశింపచేసేందుకు గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి విఘ్నాలను హరింపచేశాడు. ఇది ప్రథమ ఆవిర్భావం. వక్రతుండ స్వరూపం అనేక అవతారాలుగా, గణపతి రూపాలుగా, బహువిధాలు అని పురాణ వాంగ్మయం, తంత్రశాస్త్రం వివరిస్తోంది. సర్వదారిద్ర్యాలను, భయ రోగాది కష్టాలను హరింపచేసే గణపతికి ప్రీతికరంగా చతుర్థి వ్రతం చెప్పారు. ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి చాలా ముఖ్యం. ప్రతి నెల ఆ చతుర్థికి గణపతిని ఉద్దేశించి ఉపవాసము లేదా ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదించడము చెయ్యాలి. కృష్ణ చతుర్దశి నాడు ధూర్వాలతో, బిల్వపత్రాలతో, పుష్పాదులతో గణపతిని అర్చించి ఏకవింశతి అనగా 21 ఉండ్రాళ్లను నివేదన చేస్తే
ఏ గ్రహ దోషాలున్నా గృహ దోషాలున్నా అన్ని ఈతి బాధలు కూడా తొలుగుతాయట. ఈ కృష్ణ చతుర్దశిలో ప్రముఖమైనది, మహిమాన్వితమైనది ఇది. మాఘమాసములో అంటే ఈ నెలలో వచ్చే కృష్ణ చతుర్థి ఉదయాన్నే లేచి గణపతిని స్మరించి ఈ రోజున ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నాను అని సంకల్పించుకుని స్నానాది నిత్య నైమిక కర్మలను చేసి గణపతి స్తోత్రంతో, ధ్యానంతో, స్మరణతో గడపాలి. పూజ ఉపవాసం చేయడం కూడా చాలా ఉత్తమం. సాయంత్రం చంద్రోదయంతో గణపతికి షోడశోపచారాలతో పూజించి ఉండ్రాళ్ళు, లడ్లు, మోదకాలు, బెల్లం కలిపినటువంటి పదార్థాలను శక్తానుస్వారం నివేదించాలి. పూజానంతరం శాంత చిత్తాన్న శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించడం చాలా ఉత్తమం. ఏంటి? శ్రీ గణేశాయ నమః అని. మరి సంకటహర చతుర్దశి గురించి మనం 2 సార్లు గణపతికి అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత చంద్రునికి రాగి పాత్రలో చందనము, కుంకుమాక్షతలు, పెరుగు కలిపినటువంటి రాగి పాత్రను, నీటిని అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత దాన్ని బ్రాహ్మణునికి దానం చెయ్యాలట. ఈ రకంగా ఆ పాత్రను దానం చేస్తే ఏ కోరికతో మనం వ్రతాన్ని చేసుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ గణేశుని వలన. కాబట్టి దీన్ని ఈ సంకటహర చతుర్థి అంత ప్రాచుర్యమైనది. ఈ సంకటహర చతుర్థిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించుకుందాం. ఆచరించుకొని ఎవరికి కష్టాలు ఉండవు, అందరికీ కూడా ఈ కష్టాలను మనం తొలగింపు చేసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఇక మాఘ పురాణంలోకి వెళ్తే 19వ అధ్యాయం మునుల వాగ్వాదములు. అంటే మునులకి కూడా నేనంటే నేను గొప్ప, నేనంటే నేను గొప్ప అనే గొడవలు ప్రారంభమయ్యాయి. ఇది అలాగుంది. గృత్సనమద మహర్షి జాహ్నమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము, గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు. అచ్చట బహువిధములైన లతా వృక్ష గుల్మములెన్నియో ఉన్నవి. అచ్చట ఉత్తమములైన తపోధనులెందరో నివసించుచుంటిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము ఎక్కువగా అనగా నేనెక్కువ అను వివాదము కలిగను. భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవ్వరును లేరు అనెను. గౌతముండు నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పం పూర్తయినంత వరకు తపము చేసినవాడను, నేనే గొప్పవాడనని పలికెను. లోమసుడు ముని నాకు సమానుడు లేడు, నేను మునులకే గురువునని ప్రకటించను. గార్గుడను ముని సభలో నిలబడి వేద శాస్త్రములన్నీ నాకు వచ్చును, కావుననే నేనే ఉత్తముడును అని పలికెను. మాండవ్యుడు నేను కర్మములు ఏమరకుండా యథాకాలమున చేయుదును, సత్కర్మలను ఆచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను, నాకంటే ఉత్తమమైన వాడెవ్వరూ లేడు అని గర్జించను. శాంతముండను ముని నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవ్వడు లేడని పలికెను. పాలస్తుడైన ముని లేచి నేను వేదశాస్త్రములన్నింటియో నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడను అనెను. శౌనకుండు ఆత్మవేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరూ లేరనెను. ఆ మునివరులు తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకుంటిరి. అందరూ కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలు లాగి పిడికెళ్ళు బిగించి కొట్టిరి. ఒకరికొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదము పడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించను. శ్రీహరియు నారద ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వారి వివాదము ఉపాయముచే శమింపవలేను. నాకిష్టులైన సనక సనందన సత్కుమార సనత్జాతులను వారికి వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఎందురు.
వీరు బాల్యమున చతుర్యుగములు ఎన్నియో మార్లు గడచినవి. అంటే ఈ సనక సనందనాలు సత్కుమారాలు వారి మునులు బాల్యమున 4 యుగములు ఎన్నో గడిచిపోయిన సరే వారే ఉన్నారు. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపెదను. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అటకు పోయి చూడుము అని వారిని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదములు ఆపి అస్పష్టమైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారందరినీ కుశల ప్రశ్నాధికములతో శాంతపరచెను. ఇట్లు కొంతకాలము గడిచెను. కాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులు, భగవద్గాన లాలసులు, సనక సనందనాది మునులు ఆ నలుగురును అచ్చుటకు శ్రీహరిని కీర్తించుటకు వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాదాదులచే పూజించెను. వారి పాదములు కడిగి నీటిని తలపై చల్లుకొనెను. ఇట్లు తమ అభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది ముని ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. కృత త్రేత ద్వాపర యుగంబులు 4 మహాయుగంబులు 1000 గడచిన బ్రహ్మకు ఒక రాత్రి, అట్లే మహాయుగ పరిమాణము కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము. దీనిని మహాకల్పము అని అందురు. ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షి ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకములు నీ తలపై చల్లుకొనుచున్నావేమి? వృద్ధులకు బాలులకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చెయ్యరాదని శృతివాక్యమున్నది కదా. మేము 5 ఏండ్ల వారమే అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలు విని మార్కండేయ మహర్షి ఇట్లనియు, భగవద్గాన లాలసురారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణులు ఆయుర్దాయమునుండక స్రవించు నీరు వలె తగ్గిపోవుచున్నవి. 20 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందు సత్యము లేదు, ఇందసత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రమును చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటయే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానము చేత ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకముగా కాలము గడుపుటచే దుష్టులు జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానము సంపాదించువాడే ఎక్కువ వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పతనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణి లోకమును భయమునంది తాను చేసిన కర్మ ఫలములు అనుభవించి మరల జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సత్కుమార సనత్జాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగము చేయువారు. నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూను నీ హృదయ పద్మములందేయుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడే. విష్ణు కథ వినువాడెంతడైనను బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారంతరను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమిచ్చెను. మార్కండేయుని మాట విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలు వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకునట మూర్ఖత్వమని గమనించుకుని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనములు చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగము విలువలను తెలుసుకుంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ ఎరుగు శక్తి యుండని ప్రార్థించరి. నారదులను శ్రీహరి వద్దకేగి జరిగిన వృత్తాంతము దారిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున శృతుల జ్ఞానమును బోధించెను. సూతిని వలన మునులు మొదలుగా వారందరూ
శృతుల సారము నెరిగిరి. సౌనుకోడు మొదలగు మునులు అహంకారము మొదలై మనోవికారములు విడచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానమును పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ విభిన్న రూపముల దినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణములుగా అయినట్లు ప్రాణములను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేద వేదాంగములను శాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతన చేసి భగవత్ అనుగ్రహమునందుటచే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతము భగవత్ చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును. జాహ్ను మునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవచ్చితానందమును జీవికి అలవాటు చేయును. ఇట్టి చింతన వలన ప్రాణి ఇహలోక సుఖమును పరలోక దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునులు అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందనాది మహత్యములను పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చితానందమును జ్ఞాన ఫలములని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలను సుమా అని కృత్స్నమద మహర్షి వివరించెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.